గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 15 నుండి 21 ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరం. ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ 2024 రాధిక రజతం మరియు శివాని పవర్ కాంస్యం గెలుచుకున్నారు. నెక్స్ట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ ఆర్మీ స్వదేశీ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ను విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించాయి. నెక్స్ట్, యూపీ యొక్క మొదటి గ్లాస్ స్కైవాక్ వంతెన చిత్రకూట్లో తెరవడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్, హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీతో భారత తొలి స్టేడియం ఏది? ధర్మశాలలోని HPCA స్టేడియం. నెక్స్ట్, మెనింజైటిస్ కు వ్యాక్సిన్ ను విడుదల చేసిన మొదటి దేశం నైజీరియా. ప్రపంచంలోని రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఢిల్లీ ఏ స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్, 1986 నుండి ఉన్న డిస్కస్ త్రో ప్రపంచ రికార్డును ఎవరు బద్దలు కొట్టింది? మైకోలాస్ అలెక్నా, లిథువేనియా దేశస్థుడు. నెక్స్ట్, T20లో 500 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్ ఎవరు? రోహిత్ శర్మ. నెక్స్ట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? సచ్చిదానంద మొహంతి. నెక్స్ట్, ఏషియా బ్యాడ్మింటన్ కిరీటాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు? జోనాటన్ క్రిస్టీ, ఇండోనేషియా. నెక్స్ట్, AEPS సర్వీస్ ఛార్జీలను పరిచయం చేసింది ఎవరు? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్, నీటి నుండి మైక్రోప్లాస్టిక్ తొలగించడానికి హైడ్రోజెల్ ను ఎవరు రూపొందించింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. నెక్స్ట్, సింగపూర్ తదుపరి ప్రధానమంత్రి ఎవరు? లారెన్స్ వాంగ్. నెక్స్ట్, కువైట్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా. నెక్స్ట్, క్రిమినల్ ట్రయల్స్ ఎదుర్కొన్న మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, కేంద్రం యొక్క గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం అమలులో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? మధ్యప్రదేశ్. నెక్స్ట్, స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సంజనా సంఘీ. నెక్స్ట్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఐడియేషన్ X మొదటి ఎడిషన్ ను ప్రారంభించింది. దేశంలోని B స్కూల్స్ నుండి భవిష్యత్తు జీవిత బీమా పరిష్కారాల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, భారత్ లో సెమీ కండక్టర్ల తయారీ కొరకు టాటా ఎలక్ట్రానిక్స్, టెస్లా ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి స్థానికంగా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ డంప్ ను ఎవరు ప్రారంభించింది? సానీ ఇండియా. నెక్స్ట్, అయోధ్యలో సూర్య తిలకంతో శ్రీరామ్ లల్లాను ప్రకాశింపజేసింది ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. నెక్స్ట్, తన బ్రష్ విత్ డెత్ గురించిన నైఫ్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? సల్మాన్ రష్దీ. నెక్స్ట్, 2024 చివరిలో సూర్యుడిపై అధ్యయనం కొరకు ఏ మిషన్ తో ఇస్రో సిద్ధమైంది? ఈసా ప్రోబ్ 3. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం క్లాస్ ఆఫ్ 2024లో యంగ్ గ్లోబల్ లీడర్ గా నైకా సహా వ్యవస్థాపకురాలు అద్వైత నాయర్. నెక్స్ట్, భారత్ పే CEOగా నలిన్ నేగి. నెక్స్ట్, గణిత ఒలింపియాడ్ 2024లో భారత్ 2 రజకం 2 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. నెక్స్ట్, సబ్జెక్టులు 2024 వారీగా క్యూస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాలను పొందింది ఎవరు? చండీగఢ్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ యాప్ పై RBI నిషేధం. నెక్స్ట్, వచ్చే 77 ఏళ్లలో భారత జనాభా రెట్టింపు అవుతుందని అంచనా వేసింది ఎవరు? UNFPA. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మొబైల్ వైద్య పరికరాల కాలిబ్రేషన్ సౌకర్యాన్ని ఎవరు ప్రారంభించింది? IIT మద్రాస్. నెక్స్ట్, వందే భారత్ ప్లాట్ఫామ్ లో ఇండియా 250 km/h బుల్లెట్ ట్రైన్ ను ఆవిష్కరించింది. నెక్స్ట్, టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో అలియా భట్, సాక్షి మాలిక్, సత్య నాదెల్లా. నెక్స్ట్,
భారత నౌకాదళం కోసం డిఆర్డిఓ స్పేస్ టెస్టింగ్ హబ్ ఎక్కడ ప్రారంభించబడింది? కేరళలోని ఇడుక్కిలో. నెక్స్ట్, ప్రఖ్యాత ఠాగూర్ విద్వాంసుడు మరియు గాయకుడు డాక్టర్ ఆనంద్ గుప్తా ఠాగూర్ ఆన్ ది పద్మా బోట్ కార్యక్రమం ఎక్కడ నిర్వహించారు? బంగ్లాదేశ్ లో. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ అండ్ షాపర్ స్టాప్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. నెక్స్ట్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? అబుదాబి. నెక్స్ట్, 25 మీటర్లకు పైగా అతి తక్కువ లింబో స్కేటింగ్ లో తక్ష్వి వగని కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 6 సంవత్సరాల వయస్సు గల తాక్షి వగని 25 మీటర్లకు పైగా 16 సెంటీమీటర్ల ఎత్తులో అత్యల్ప లింబో స్కేటింగ్ తో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే విద్యార్థులకు శాశ్వత విద్యా సంఖ్య పెన్ అవసరం, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గార్గ్. నెక్స్ట్, ప్రపంచపు అత్యుత్తమ విమానాశ్రయం అవార్డు ఎవరికి లభించింది? హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దోహా, ఖతార్. నెక్స్ట్, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ ఎన్ని పతకాలను గెలుచుకుంది? 9. నెక్స్ట్, భారత్ లో తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. నెక్స్ట్, జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్కైట్రాక్స్ నుండి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా 2024 అవార్డును కైవసం చేసుకుంది. నెక్స్ట్, గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదక ఇంధన తయారీ ప్రాజెక్టులను పెంచడానికి ఐఆర్డిఏ గిఫ్ట్ సిటీలో కార్యాలయం స్థాపించింది. నెక్స్ట్, నావల్ స్టాఫ్ తదుపరి చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్, బంగ్లాదేశ్ లోని ఢాకాలోని భారత రైల్వే సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? నర్పత్ సింగ్. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో రికార్డు స్థాయిలో 9.6 బిలియన్లతో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్, బెంగళూరులో అంతరిక్ష భద్రత కోసం ఇస్రో చీఫ్ దిగంతరా హెడ్ క్వార్టర్స్ ని ప్రారంభించారు. నెక్స్ట్, ఇంటెల్ ఇండియా రీజియన్ హెడ్ గా ఎవరిని ప్రకటించింది? సంతోష్ విశ్వనాథన్. నెక్స్ట్, దీపికా సోరింగ్ రాబోయే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023కి అసుంతా లక్రా అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్, 2023లో ఏసియా పసిఫిక్ లో ఆస్తుల ఆధారంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి మరియు ఐసిఐసిఐ బ్యాంకులు ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచ వ్యాప్తంగా 3వ అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా ఎవరు అవతరించింది? హిందుస్థాన్ జింక్. నెక్స్ట్, భారతదేశం శుక్రవారం ఫిలిప్పీన్స్ కు మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను అందించనుంది. నెక్స్ట్, క్యాపిటల్ రైజ్ మధ్య ధనలక్ష్మి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఆర్బీఐ ఎవరిని ఆమోదించింది? అజిత్ కుమార్ కేక్. నెక్స్ట్, ఎంఎస్ ధోని తర్వాత ఐపీఎల్లో 250 మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. నెక్స్ట్, ఎనర్జీ కొత్త చీఫ్ ఎవరు? నలిన్ ప్రభాత్. పాలపుంత యొక్క అతిపెద్ద నక్షత్ర ద్రవ్యరాశి కాలరంధ్రాన్ని ఎవరు కనుగొన్నారు? యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, బ్రెజిల్ లోని రెయిన్ ఫారెస్ట్ లో కొత్త జాతి క్లౌడెడ్ టైగర్ క్యాట్ కనుగొనబడింది. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ బోర్డు చైర్మన్ గా కేకే మిస్త్రీ నియమితులయ్యారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.